కావలి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు వైసీపీ వ్యతిరేకం కాదని, కానీ భూసేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన తన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. కావలి తీరంలో పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తుది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గిట్టుబాటు పరిహారం కోసం డిమాండ్ చేసేవారి గొంతు నొక్కే పరిస్థితి ఉన్నట్లు తెలిసిందన్నారు. వాస్తవంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎకరాకు 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. నాడు ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తాను కమిషన్లకు కకృతి పడుతున్నట్లు అబండాలు వేశారన్నారు. ఆయనే 50 లక్షల రూపాయల పరిహారం, కలెక్టర్ అగ్రిమెంటుతో ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇది ప్రశ్నిస్తే తనపై ఆరోపణలు చేశారన్నారు. కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజల భూములకు పరిహారం గిట్టుబాటు ధర ఇవ్వాలన్నదే వైసీపీ ప్రధాన డిమాండని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులతోటి, భగవంతుని ఆశీస్సులతోటి నా బైపాస్ సర్జరీ సక్సెస్ అయ్యి కోరుకుంటా ఉన్నాను. కాకపోతే మాట్లాడాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ సందేశాన్ని పంపుతున్నాను. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలైన రుద్రకోట, ఆనమడుగు, సర్వాయపాలెం, చెన్నైపాలెం, పట్టపాలెం, తుంబలపెంట గ్రామాలకు సంబంధించిన ఆ ప్రజలకు సంబంధించిన భూమిని ఈరోజు ప్రభుత్వం తీసుకునే దానికి ఫైనల్ మీటింగ్ పెట్టబోతున్నారని నాకు తెలియటం జరిగింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళ కోసం 35 నుంచి 40 లక్షలు తెప్పించాలని నేను చేసిన ప్రయత్నం అందరికీ తెలిసింది. కాకపోతే ఎలక్షన్ సమయంలో ఇప్పటి ఎమ్మెల్యే అయిన కావ్యకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఏదో నేను కమిషన్లకి కకృతి పడుతున్నాను, ప్రతాప్ రెడ్డి మాట నమ్మవద్దు, 35 లక్షలు ఇప్పిస్తానంటా ఉన్నాడు. నేను 50 లక్షలు ఇప్పించటమే కాకుండా భూమి కోల్పోయిన కుటుంబాలకి ఉద్యోగ అవకాశం కూడా కరెక్ట్ చేత ఆ కంపెనీకి పర్మనెంట్గా ఉండే విధంగా రాపిచ్చి ఇప్పించేస్తానని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. దీని గురించి నేను కూడా గతంలో మాట్లాడినాను. కానీ ఎమ్మెల్యే గారు నా మీద అబాండా వేయటమే కాకుండా నన్ను వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కూడా పంపుతాను, ప్రతాప్ రెడ్డి గారికి మెంటల్ వచ్చింది అని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను వాటన్నిటిని కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ముఖ్యం నా తీర ప్రాంత గ్రామ ప్రజలు, మత్స్యకార ప్రజలు. అందుకే ఈరోజు ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నారని కరెక్ట్గా కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వారందరూ కూడా ఈరోజు మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. కాకపోతే ఎవరైతే ప్రజలు దాన్ని ప్రశ్నిస్తారో, దాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ గొంతు నరిమేదానికి వారిని అరెస్ట్ చేస్తామని, జైలులో పెడతామని, కేసులు పెడతామని భయపీయటం ఈరోజు నా దృష్టికి వచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము ప్రజల తరఫున పోరాడతాం. మా తీర ప్రాంత మత్స్యకారుల కోసం, మా తీర ప్రాంత ప్రజల కోసం, కావలి నియోజకవర్గ ప్రజల కోసం పోరాటమే మా ధ్యేయం. ఈరోజు మేము అడిగేది మా తీర ప్రాంత వాసులకు సంబంధించిన భూమికి గిట్టుబాటు ధర కల్పించమని. అంతేగాని ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు అని మేము వ్యతిరేకమైతే కాదనేది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న విజ్ఞులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు నాకు మాట్లాడేదానికి కష్టంగా ఉన్నా కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు నేను మా ప్రజల కోసం, తీర ప్రాంత ప్రజల కోసం, తీర ప్రాంత గ్రామాల కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటు మీ మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నమస్కారం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Please subscribe to N3 TV.